ఫీల్ ద వరల్డ్ అని డ్యూయల్ కలర్ లో వేయించాను. చాపరం దాకా ఏలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే మన బాద్షాకి ఇన్సర్ట్ చేస్తున్నాం. టోల్ గేట్ క్రాస్ చేసాక హైవే ఏదో మెయింటెనెన్స్ లో ఉందనుకుంటా. అదిగోండి మన మధురవాడ స్టేడియం. నీడిల్ దీనికి గుచ్చారు. ఇది ఏ పైప్ అంటారు? 70 అంటారు అనమాట. ఈ ఫ్లోర్ మ్యాట్స్ ని భలే అంటే భలే ఉన్నాయి. అసలు నాకు చాలా బాగా నచ్చాయి. హలో గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నో నేను బాద్షాలో ఉన్నాను. కార్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. గైస్, ఈ వ్లాగ్స్ అన్ని కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. అండ్ ఇంకొక విషయం క్లారిటీగా చెప్తున్నాను, నేను ఒక ట్రావెల్ వ్లాగర్ ని. నేను ఎలాంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో అయినా ట్రావెల్ చేయొచ్చు. ఇందులో ఎందుకు చేస్తున్నావు, అందులో ఎందుకు చేయట్లేదు అన్న కామెంట్ల మటుకు దయచేసి మీరు వేయకండి. మీకు క్లారిటీ ఇచ్చాను. ఆమె ట్రావెల్ వ్లాగర్. నేను ఎటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది పాత సబ్స్క్రైబర్స్ కాదు, కొత్తగా వచ్చారు చూడండి, ఆ సబ్స్క్రైబర్స్ గురించి అనమాట. కొంచెం క్లారిటీగా అయితే చెప్తున్నాను. గైస్, ఒక వాక్ అరౌండ్ అయితే ఇస్తాను కొంచెం సేపట్లో. సో గైస్, రైట్ నౌ అయితే నేను హైవే పైన ఉన్నాను. ఇది మన బిల్అవుట్ చెన్నై కోల్కతా హైవే. నేను రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ఊరు ఎలాగో చాలా సార్లు చూపించానని ఊరు దాటాక నేనైతే వ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. గైస్, ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మనం వెళ్ళబోయేది నీలుగారి ఇంటికి అనమాట. నీలుగారి ఇల్లు అంటే తెలుసు కదా, చల్లవన్పేట. సో విశాఖపట్నంలో మన బాయ్స్ అది జాయిన్ అవుతారు, మన కంటెంట్ క్రియేటర్స్. ఒక చిన్న ఫంక్షన్ కి అయితే వెళ్ళబోతున్నాం రేపు అన్నమాట. ఫంక్షన్ అనేది రివీల్ చేస్తాను వెరీ సూన్. ఏ ఫంక్షన్ ఏంటి ఇంత పర్టికులర్ గా నేను వెళ్తున్నాను. బేసిక్ గా నేను ఫంక్షన్స్ కి అన్నింటికి చాలా తక్కువగా అయితే అటెండ్ అవుతాను. నాకు బాగా క్లోజ్ అది అంటేనే నేను ఆ ఫంక్షన్ కి అది అటెండ్ అయ్యేది. ఈ రోజు సండే కావడం వల్ల ట్రాఫిక్ కొంచెం గట్టిగానే ఉందని చెప్తాను. థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చాక నేను బాద్షాకి చాలా అయితే మోడిఫికేషన్ చేయించాను. వాటితో పాటు నేను ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ అయితే కొన్నాను అనమాట. నేను దాంతో పాటు ఇంకొన్ని గ్యాజెట్స్ అయితే కొన్నాను కార్లోకి. ఏమేం కొన్నాను, ఏంటి, వాటి యూజ్ ఏంటి అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. అటు బాద్షా లుక్ మార్చాను, నా లుక్ కూడా మార్చాను అనమాట. సో స్పెటికల్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, మీకు నచ్చితే అయితే కామెంట్స్ లో చెప్పండి నాకు. బాద్షాలో మెయిన్ గా నేను ఏమేం చేంజెస్ చేశానంటే, మొన్నటిదాకా ఇక్కడ టైర్ మచ్చ అనేది ఉండేది కదా, ఆ టైర్ మచ్చ తీసి ఫీల్ ద వరల్డ్ అని డ్యూయల్ కలర్ లో వేయించాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వైట్ కలర్ అండ్ ఇక్కడైతే బ్లాక్ కలర్. సో 2 కలర్స్ అనమాట, డ్యూయల్ కలర్. దీంతో పాటు వెనకాల ఫుల్గా బ్రాండింగ్ అనేది చిన్నదైపోయింది. మన బ్రాండింగ్ అనేది దీని మీద సరిగ్గా చాలా మంది కనబడలేదు. అందుకే బ్యాక్ సైడ్ ఫుల్ గ్లాస్ కి అయితే ఇచ్చాను తెలుగు ట్రావెల్ బ్లాగర్ అని. ఇటు సైడ్ కూడా చూడండి డ్యూయల్ కలర్ లో వేయించాను. ఇటు సైడ్ ఫీల్ అనేది బ్లాక్ కలర్. సో ఫీల్ ద వరల్డ్. ఓవరాల్ ఎక్స్టీరియర్ బండి లుక్ అయితే ఇది. ఇంకా ఇంటీరియర్ చూపించలేదు. ఇంటీరియర్ లో కూడా కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశాను. అండ్ గ్యాజెట్స్ కూడా కొన్నానని చెప్పాను కదా, చూపిస్తా. ఇంకా చాలా ఉందండి మనం మాట్లాడుకోవాల్సింది. చాలా మంది అయితే బాద్షాని మిస్ అయ్యారు, నన్ను మిస్ అయ్యారు, రెడ్ బుల్ ని మిస్ అవుతున్నారు, ట్రైన్ వ్లాగ్స్ ని మిస్ అవుతున్నారు, బస్ వ్లాగ్స్ ని మిస్ అవుతున్నారు. అన్ని కూడా వచ్చేస్తాయి, డోంట్ వరీ. వెల్కమ్ టు జగ్గంపేట ఫ్లైఓవర్ అయితే ఎక్కబోతున్నాం. అండ్ జగ్గంపేటని అయితే స్కిప్ చేసేస్తున్నాం. ఫస్ట్ సోలో ట్రిప్. ఇప్పుడు దాకా నేను నా ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ అక్కడికి ఇక్కడికి చాలా దగ్గరికి వెళ్ళాను, కానీ ఇది ఫస్ట్ అనమాట సోలోగా ఇప్పుడు ఇంత లాంగ్ డిస్టెన్స్ బాద్షాలో ట్రావెల్ చేయటం. సో అప్రాక్సిమేట్గా ఒక 200 కిలోమీటర్స్ అయితే నేను సోలోగా ట్రావెల్ చేస్తాను ఇందులో. దాని తర్వాత నిలుగారు అండ్ NS మోటో అయితే జాయిన్ అవుతారు. ఈ రోజు మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాం. కృష్ణవరం టోల్ ప్లాజాకి అయితే వచ్చాం మనం. అదిగోండి టోల్ ప్లాజా. ఏదో పంచాయతీ పడినట్టుంది. బానే ఉంది ట్రాఫిక్ ఈ రోజు. అట్టుపల్లి, ఏం అట్టుపల్లి, మామూలు అట్టుపల్లి, అమృతపాణి. చాలా మందికి తెలీదు అమృతపాణి, చక్కెరకేళి. సో మా ఏరియాలో అమృతపాణి, చక్కెరకేళి, మామూలు అట్టుపళ్ళు, పచ్చట్టుపళ్ళు అవి దొరుకుతాయి. చాలా బాగుంటాయి తెలుసా టేస్ట్. వెల్కమ్ టు ఎర్రవరానికి అయితే వచ్చేస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి హనుమాన్ స్టాట్యూ ఉంటుంది, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఈ హైవేలో తిరిగే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. జై వీరాంజనేయ. ఎర్రవరం క్రాస్ చేశాక మనకి ఏలేశ్వరం డైవర్షన్ అది ఉంటుంది అనమాట. లెఫ్ట్ తిరిగామనుకోండి ఏలేశ్వరం వెళ్తాం, స్ట్రైట్ గా వెళ్తే మనం కత్తిపూడి, అన్నవరం, తుని, విశాఖపట్నం. అఫ్ కోర్స్ అనకాపల్లి ఉందనుకోండి మధ్యలో. ప్రెసెంట్ మనం అయితే పర్తిపాడుని క్రాస్ చేయబోతున్నాం. ఇంకా రాలేదనుకోండి ప్రతిపాడు. ఈ రోజు వెదర్ అప్డేట్ గురించి చూసుకుంటే అంత సన్నీ వెదర్ అయితే లేదు, కొంచెం ఫాగీ వెదర్ అయితే ఉంది. క్రాసింగ్ పర్తిపాడు. అండ్ ఇక్కడైతే చూడండి వివేకానంద స్టాట్యూ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం కొన్ని ఆఫ్ బీట్ డెస్టినేషన్స్ కి వెళ్ళొచ్చు. మెయిన్ గా ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. అండ్ అలాగే ఆంధ్ర శబరిమల అని ఇటు డైవర్షన్ ఉంది చూడండి. ఇలా లోపలికి వెళ్తే ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ కి అయితే వెళ్తాం. చాలా ఫేమస్ ఆ టెంపుల్. వెల్కమ్ టు కత్తిపూడి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. గైస్, ఇంకొక విషయం తెలుసా మీకు, కత్తిపూడి నుంచి కాకినాడకు ఒక రూట్ ఉంటుంది, హైవే అనమాట. అద్దరిపోతుంది. విశాఖపట్నం నుంచి కాకినాడ వచ్చే బస్సులు కానీ వెహికల్స్ కానీ అన్ని కూడా అక్కడి నుంచి డైవర్షన్స్ అవి తీసుకుంటాయి. పైన ఒక ఫ్లైఓవర్ లా కనిపిస్తుంది చూడండి,
అది పట్టుకుంటే మనం కాకినాడ వెళ్ళిపోవచ్చు. ఆ హైవే మటుకు అది తిరిగిపోతుంది. నాకు చాలా చాలా ఇష్టమైన హైవే అది, కత్తిపూడి నుంచి కాకినాడ. ఆ హైవే వచ్చేసి కాకినాడ దాకా వెళ్తుంది అనుకుంటున్నారేమో. కాకినాడ నుంచి యానం అలా నరసాపురం చాలా ఉందిలేట కథ, అలా వెళ్ళిపోవచ్చు. సో రైట్ నో మనం అయితే అన్నవరాన్ని బైపాస్ అయితే చేస్తున్నాం. మనకు ఒక లెఫ్ట్ డైవర్షన్ అది వస్తుంది. లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, అన్నవరం ఊరు లోపలికి వెళ్తాం. లేదంటే హైవేలోంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అన్నవరం ఊర్లోకి వెళ్ళకుండా నేను ఇప్పుడు బైపాసే తీసుకుంటున్నాను. బైపాస్ తీసుకుని అక్కడ గుడి ఒకటి ఉంటుంది అనమాట బైపాస్లో, అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. అటు సైడ్ అన్నవరం. అన్నవరం బైపాస్ హైవేలో గుడి ఉంటుందని చెప్పాను కదా, గుడి అయితే అక్కడ ఉంటుంది. బాద్షాని అయితే ప్యాక్ చేశాను, లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోతా. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను అన్నవరం టెంపుల్ దగ్గర నుంచి, బైపాస్ లో ఉన్న టెంపుల్ దగ్గర నుంచి. తుని టౌన్ అయితే బైపాస్ చేసేస్తున్నాం. రైట్ సైడ్ అంతా కూడా తుని ఊరు అనమాట. మనం హైవేలోంచి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడికి వచ్చాక క్లైమేట్ చూడండి, మబ్బులు 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 మబ్బులు. ఇక్కడ నుంచి విశాఖపట్నం చూసుకుంటే 108 కిలోమీటర్లు అయితే ఉంది. రాజమండ్రి నుంచి 200 కిలోమీటర్లు. ఈ రోజు ఆదివారం కాబట్టి ఓహో, కొంచెం సేపు ఏమో ఖాళీగా ఉంటుంది, కొంచెం సేపు ఏమో ఫుల్ రష్గా ఉంటుంది హైవే. అస్సలు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను నేను. అన్నవరం దాటిన కానించి మాన్సూన్స్ లో మటుకు బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంటుంది. అసలు లిటరల్లీ యూ విల్ లవ్. ఈస్టర్న్ ఘాట్స్ బ్యూటీ స్టార్ట్ అయిపోద్ది తెలుసా. మన ఈ విశాఖపట్నం వెళ్ళే రూట్ లో 2వ టోల్ గేట్ కి అయితే వచ్చేస్తాం. తుని దాటకి అయితే వస్తుంది, తుని పాకరావుపేట దాటకి వస్తుంది అనమాట ఈ టోల్ గేట్. ఇప్పుడిప్పుడు ఎండ అనేది స్టార్ట్ అవుతుంది. టోల్ గేట్ అయితే క్రాస్ చేసాను. టోల్ గేట్ క్రాస్ చేసాక హైవే ఏదో మెయింటెనెన్స్ లో ఉందనుకుంటా. అందుకే ఒకే రోడ్ లో అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళేవి వచ్చే వెహికల్స్ అన్నిటిని పంపిస్తున్నారు. అడ్డ రోడ్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం గైస్. ఇక్కడ చూడండి, అడ్డ రోడ్ నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇటు సైడ్ వెళ్తే మనకి నర్సీపట్నం అది వస్తుంది అనమాట. ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాను. ర్యాండమ్ కాఫీ షాప్ దగ్గర ఆగి కాఫీ అయితే తాగేసాను. చిల్ అనమాట. బేసిక్గా నేను లాంగ్ డ్రైవ్స్లో ఏం చేస్తానంటే ఒక 100-150 కిలోమీటర్స్కి ఒక బ్రేక్ అయితే తీసుకుంటాను. నేను గ్యాజెట్స్ కొన్నానని చెప్పాను కదా. సో ఈ గోప్రో మౌంట్ అయితే కొన్నాను. ఇది గోప్రో మౌంట్ కమ్ ఫోన్ మౌంట్ అనమాట. గోప్రోని అయితే ఇలా ఇన్స్టాల్ చేశాను. మన హీరో 10 గోప్రో చాలా రోజుల తర్వాత అయితే బయట తీసాను దాన్ని. ఈ మౌంట్ కే మనం ఫోన్ కూడా మౌంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు 495 రూపీస్ to 500 రూపీస్ అప్రాక్సిమేట్ గా పడింది. అమెజాన్ లోనే నేను పర్చేస్ చేశాను. దీంతో పాటు ఇంకొన్ని అయితే పర్చేస్ చేశాను. అదేంటంటే చాలా చాలా యూస్ఫుల్ అవుద్దండి మనకి. అక్కడ బ్లూ కలర్ పార్సల్ కనిపిస్తుంది చూడండి, అదే అనమాట. సో చెప్తా ఏంటో అది. మనం అనకాపల్లికి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. అప్రాక్సిమేట్ గా ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. అనకాపల్లి దగ్గరలో ఉన్నాం అని చెప్పాను కదా. అసలు ఎండ ఒక విధంగా కొడుతుంది తెలుసా, మామూలుగా లేదు, చాలా గట్టిగా ఉంది. పొద్దున్నంతా లేదు కానీ ఇప్పుడు కొడుతుంది బాగా. అటు సైడ్ వెళ్ళాం అనుకోండి, మనం అనకాపల్లి ఊరు లోపలికి వెళ్ళిపోవచ్చు. సో గైజ్ మనం అనకాపల్లిని అయితే స్కిప్ చేసేస్తున్నాం, హైవే మీదే కంటిన్యూ అయిపోతున్నాం, వైజాగ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక అల్టిమేట్ ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ కాదు, మనం ఇప్పుడు ఫ్లైఓవర్ మీద ఉన్నాం కదా, ఈ ఫ్లైఓవర్ కాకుండా ఇంకొక ఫ్లైఓవర్ అయితే వస్తుంది. భలే ఉంటుందిలేండి తెలుసా. రింగుల్ 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 రింగులే. ఏదో జాతర అయితే జరుగుతుంది. రింగుల్ రింగుల్ ఫ్లైఓవర్ అని చెప్పాను చూడండి. స్ట్రైట్కి వెళ్తే మనం కోల్కతా వెళ్ళిపోతాం. సో విశాఖపట్నం వెళ్ళాలంటే మనం ఈ డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోయి అలా పైకి ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతాం అనుకుంటారు, కానీ అలా వెళ్తే వైజాగ్ని బైపాస్ చేసేస్తారు. అనకాపల్లి దాడుతుంటే ఈ రింగ్ రోడ్ టైప్ అయితే వస్తుంది అనమాట. రింగ్ రోడ్ అంటున్నాను కానీ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ అనుకోండి, కొంచెం ఆ టైప్ లానే ఉంటుంది. రింగుల్ 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 మంచి భలే మజా వస్తుందిలేండి అసలు. ఇప్పుడు మనం డైవర్షన్ తీసుకోవచ్చు. అనకాపల్లి వెళ్ళాలంటే లెఫ్ట్ కట్ అయితే సరిపోద్ది, మనం అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ వెరీ సూన్ గోప్రో యాంగిల్లో కూడా వెళ్ళిపోదాం. ఇది రింగుల్ 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 రింగుల్. ఇందాక నుంచి మనం ఈ రింగ్ రోడ్లోనే ఉన్నాం. ముందైతే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వెళ్ళిపోతుంది, హైదరాబాద్ నుంచి వస్తుంది అనమాట బస్సు. మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి వస్తాయి అనుకోండి, ఎక్కడో అరాకొర బెంగళూరు నుంచి చెన్నై నుంచి వస్తాయి విశాఖపట్నం. ఒకప్పుడు బెంగళూరుకి చెన్నైకి కూడా ప్రైవేట్ బస్ సర్వీసులు బాగానే ఉండేవి, ఈ మధ్యన బాగా తగ్గిపోయినాయి. వెల్కమ్ టు విశాఖపట్నం. ఈ టోల్ గేట్ దాటి లోపలికి వెళ్ళిపోగానే మనకి స్టీల్ ప్లాంట్ అయితే వస్తుంది. స్టీల్ ప్లాంట్ టోల్ గేట్ అనుకొచ్చింది. పదండి 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 పదండి. ఏంటి బాగా క్రౌడ్ ఉంది ఈరోజు. ట్రాఫిక్ 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 ట్రాఫిక్. అనకాపల్లి దాకా అయితే బాగానే వచ్చాం. అనకాపల్లి నుంచి మటుకు అబ్బా ట్రాఫిక్ ఎరగేస్తుంది అసలు. టోల్ గేట్ని అయితే దాటేసాం. మనం స్టీల్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం.
అబ్బాబ్బాబ్బా, ఎండ ఒకవైపు కొడేస్తుంది, ట్రాఫిక్ ఒకవైపు కొడేస్తుంది. మామూలుగా లేదు ఈరోజు ఎవ్వరం. ఎయిర్పోర్ట్ సిగ్నల్ దగ్గర అయితే ఆగింది మన బండి. ఇంకా ఊర్లోకి వెళ్ళిపోదాం, ఊర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం నీలు గారిని ఎన్హెచ్ మోటోని కలిసాక. గైస్, విశాఖపట్నం అయితే వచ్చాను. టైం ఇప్పుడు 12:15 అయితే అవుతుంది. నీలు గారు వాళ్ళు పైన ఉన్నారు హోటల్లో. పైన రూమ్ కి అయితే వెళ్ళిపోతా. ఇంకొక మేజర్ అప్డేట్ ఏం చేశానంటే 70 ఫ్లోర్ మ్యాట్స్ అయితే వేయించాను. చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. మట్టి అనేది అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. 70 అంటారు అనమాట ఈ ఫ్లోర్ మ్యాట్స్ ని. భలే అంటే భలే ఉన్నాయి అసలు, నాకు చాలా బాగా నచ్చాయి. రూమ్ లోకి అయితే వచ్చాను. అదిగోండి, హాయ్. చాలా మంది అడుగుతున్నారు ఏమా నీళ్ళన్నతో వీడియో చేయవా అని. అండ్ ఇప్పుడు ఒక కెమెరా శబ్దం చూపిస్తాను చూడండి. ఈ మధ్యన రంగు రుచి చెక్కదని ఎలాగొచ్చాడు చూడండి. ఏం వాడుతున్నావు నువ్వు, ఏం వాడుతున్నావు? సో ఎన్హెచ్ మోటో అనమాట. నేను వచ్చేటప్పటికి లంచ్ అది రెడీ పెట్టారు. లంచ్ చేసి బయలుదేరబడవు. ఇప్పుడు రూమ్ లో లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ కార్ అది ఎక్కేసాం. నేనైతే నా సీట్ మారాను, కో డ్రైవర్ సీట్ లో ఉన్నాను. డ్రైవింగ్ సీట్ లో ఎన్హెచ్ మోటో ఉన్నాడు. మా రథసారథి. సో నీలు గారు అయితే వెనకాల సెటిల్ అయిపోయారు. నీలు గారు స్లీప్ వేద్దామా? మరి ఇంజక్షన్ వేస్తారా మాకు? తప్పకుండా వేస్తాను. పరిగెట్టించాలి బండిని. కో డ్రైవర్ సీట్ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది. అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైజాగ్ సిటీని అయితే దాటి వెళ్ళిపోతాం. ఇప్పుడు విశాఖపట్నం ఎస్కతోటి జంక్షన్ లో అయితే ఫ్యూయల్ అప్ చేపిస్తున్నాను భారత్ పెట్రోలియం బంక్ లో. ఫుల్ ట్యాంక్ చెప్పాను, ఫుల్ ట్యాంక్ అయిపోద్ది. ఇప్పుడు మన నెక్స్ట్ రైడ్స్ కూడా అన్నట్లుగా సరిపోద్ది అనుకుంటున్నాను నేను. ఈ రోజు రేట్ అయితే చూడండి 98.22 అయితే ఉంది లీటర్. 5,000 అయితే అయ్యింది. ఫుల్ ట్యాంక్ 50 లీటర్లు పెట్టింది. 51 లీటర్ అనుకోండి అప్రాక్సిమేట్గా. మధురవాడకి అయితే ఆన్ ద వేలో ఉన్నాం. ఇంకొంచెం సేపట్లో మధురవాడ అయితే వెళ్ళిపోతాం. గైస్, నేను చేసే ప్రమోషన్ జస్ట్ ప్రమోషన్లో తీసుకోండి, సీరియస్ అయితే తీసుకోవద్దు. అదిగోండి మన మధురవాడ స్టేడియం సిగ్నల్. అనకాపల్లి దగ్గర మీకు ఒక హైవే చూపించాను చూడండి. ఈ హైవేలోంచి వెళ్తే కలకత్తాకి వెళ్ళిపోతాం, విశాఖపట్నాన్ని స్కిప్ చేసేస్తామని ఇక్కడ కలుస్తుంది అనమాట ఆ హైవే. సో ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి మెయిన్ హైవేకి అయితే వచ్చేసాం. ఏది మన చెన్నై కోల్కతా హైవే. శ్రీకాకుళం ఇక్కడ నుంచి 75 కిలోమీటర్లు అయితే ఉంది. కొట్టి పడేద్దాం ఇంకా శ్రీకాకుళం. హలో శ్రీకాకుళం, వీఆర్ కమింగ్. దేని గురించి అనుకుంటున్నారా? మన కో కంటెంట్ క్రియేటర్ శ్రీకర్ ఉన్నాడు కదా, శ్రీకర్ ఎంగేజ్మెంట్ అనమాట. దాని గురించి మేము అందరం వెళ్తున్నాం. రేపు మార్నింగ్ అనమాట ఎంగేజ్మెంట్. ఈ రోజు రాత్రి వెళ్ళిపోయి నీలు గారి దగ్గర ఉండి నీలు గారి ఇంట్లో రేపు పొద్దున్నే మళ్ళీ మేము వచ్చేస్తాం. అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ చూసుకుని ట్రిప్ స్టార్ట్ అయిపోద్ది. అఫ్కోర్స్ ఇది కూడా ట్రిప్పే అనుకోండి, ఎందుకంటే ఈరోజు స్టార్ట్ చేసాం. అసలైన మ్యాటర్ కూడా ఇప్పుడు ఉంది. మన బండికి ఇంజక్షన్ వేస్తారు చూడండి నీలు గారు. ఏ క్లాస్ హైవే ఉంటుంది ఇక్కడి నుంచి ఇచ్చాపురం దాకా ఏలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వైజాగ్ దాటాక ఫస్ట్ టోల్ గేట్ని అయితే దాడుతున్నాం మనం. అదేనండి మన టోల్ ప్లాజాని. అక్కడ గేట్ అది లగట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. బ్యాక్కి వెళ్ళిపోయి ఆ టోల్ నుంచి వెళ్తాం. అది ఇంకా గేట్ అయితే లగట్లేదు. ఇందులోంచి వచ్చాం. రీఛార్జ్ చేయాలి ఇప్పుడు నా అకౌంట్కి. ఎప్పుడో చేశాను. శ్రీకాకుళానికి ఒక 20 కిలోమీటర్లు అయితే ముందున్నాం. సో మన బండి ఆనెట్ అయితే తీసాను. మన నీలు గారు ఇంజక్షన్ తీసుకొస్తున్నారు. రెడీ రెడీ. మా వాడు ఎప్పటి నుంచో వెయిటింగ్. బాచ్చా వ్యాక్సినేషన్, డబుల్ వ్యాక్సినేషన్. ఇది మాస్టర్, ఇది అసలు ఎందుకు వేస్తారు చెప్పండి మీరు? ఇది కంబషన్ ఛాంబర్ లో ఉండే పౌడర్ కార్బన్ రిమూవ్ చేయడానికి. ఓకే, దీనివల్ల మనకి ఏమవుద్ది? మైలేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, పికప్ పెరిగిద్ది, పూర్తి స్థాయిలో కంబషన్ నుంచి జనరేట్ అయ్యింది. ఓకే, కాబట్టి పూర్తి స్థాయిలో ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంత రావాలో అంత ఉంటుంది. మీరు ఏదైనా చేయండి, మా వాడు పర్ఫార్మెన్స్ పెరగాలి. ఒకటి చెప్తాను ఏంటంటే, ఇది అన్ని కార్లకి ఏసీ వచ్చాయనేసి అంటే కొత్త కార్లకి పనికిరాదు. ఓకే, బోర్కి వచ్చిన వెహికల్ కి పనికిరాదు. ఓకే, దాని తర్వాత టర్బో లీక్. సో టర్బో లీక్ ఏదైతే ఉంటుందో, సో ఎయిర్ ఫిల్టర్ కనెక్షన్ అయితే టర్బోకి వెళ్ళింది. ఓకే, సో టర్బోలో ఏం జరుగుద్ది అనేసి అంటే, టర్బో నుంచి ఇదిగోండి రిటర్న్ కనెక్షన్. ఈ ఇంటర్ కూలర్ ఉంది కదా, ఇంటర్ కూలర్ నుంచి పక్క ఈరోజు ఈ పైప్ అని కొత్త వేసారు మీరు మొన్న. అవును, ఇక్కడికి వచ్చింది కదా. అవును. సో టర్బో లీక్ కనుక ఉందనుకోండి, టర్బో లీక్ అనుకుంటే టర్బోని లూప్ చేయడానికి వచ్చిన ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఇంటర్ కూలర్ త్రూ ఇంజిన్ కొట్టేస్తూ ఉంటుంది. ఓకే, సో టర్బో లీక్ ఉన్నటువంటి కార్లకి టర్బోనే క్లియర్ చేయించాలి, ఐదర్ ఇంటర్ కూలర్ క్లీన్ చేయించాలి. ఓకే, తర్వాత యాంటీడోట్ వేసుకోవాలి. ఓకే, అవి వేయకుండా కనుక యాంటీడోట్ వేసాం అనుకో, ఇంజిన్ ఆయిల్ అటు వెళ్తా ఉంటది. మనం యాంటీడోట్ వేసి హెడ్ లో కార్బన్ ఆ వ్యాలిటీ క్లియర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ డే నుంచి మామూలే. ఓకే. సో మన దానికి ఇప్పుడు లీక్ లేని లేవుగా. ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్. సో ఇదైతే మన బాచ్చాకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఐ మీన్ ఇది ఒక వ్యాక్సినేషన్ టైప్ అనుకోండి. ఏంటండి బాబు అంత ఉంది సిరంజ్.
ఇది మొత్తం వేసేస్తారా? 100 ml 100 ml 200 ml వేయాలి దీనికి. ఓకే, ఈరోజు 100 ml, రేపు 100 ml. అలాగే వేసేయండి. జనరల్ ఇది ఎవరికైనా కావాలంటే నీలు గారిని కాంటాక్ట్ చేయండి, ఆయన పోస్టల్లో పంపిస్తారు. దాని ఛార్జెస్ అవి ఉంటాయి అన్నమాట. గురుగారు ఎంతండి? సీసీని బట్టి మనం ఇచ్చే క్వాంటిటీ బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట, రీజనబుల్ ఉంటుంది. ఓకే, ఎవరు మన దగ్గర ఏంటంటే మెయిన్ యాంటీడోట్ అంటే యాంటీడోట్ ఇచ్చేయడం కాదనమాట. కార్ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వస్తే ఏంటి సొల్యూషన్, అవన్నీ దాటిపోయిన తర్వాత అప్పుడు యాంటీడోట్ గురించి. అంతేగాని నాకు యాంటీడోట్ కావాలనగానే నేను ఎవరికి యాంటీడోట్ ఇచ్చేయను. ఓకే అంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్తానండి. సో గురుగారి కార్కి అయితే బాద్షాకి బ్లాక్ స్మోక్ రావట్లేదు. కొన్న వెంటనే అయితే వచ్చింది బ్లాక్ స్మోక్. ఎందుకు అనేసి అంటే ఇదిగోండి ఇంటర్ కూలర్ ఏదైతే ఉంటుందో, సో ఇంటర్ కూలర్లోనికి టర్బో నుంచి వచ్చినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది కొట్టేసి కంబషన్ ఛాంబర్లోనికి వెళ్ళడం వల్ల బ్లాక్ స్మోక్ అయితే వచ్చింది. కాబట్టి ఏంటంటే మనం అప్పుడే నేను యాంటీడోట్ అయితే వేసామన్నారు గురువుగారు. అయితే నేను చెప్పాను అనమాట, ఇంటర్ కూలర్ ముందైతే ఓపెన్ చేసి దాన్ని క్లీన్ చేయించండి, తర్వాత సెట్ అవుద్ది అనేసి అంటే అప్పుడు ఆయన షోరూమ్కి వెళ్ళారు. ఇదిగోండి ఈ పైప్ ఏదైతే ఉందో అది చిరిగిపోయింది, ఈ చిరిగిపోయింది, కొత్త పైప్ వేశారు. దాని తర్వాత ఆయిల్ కూడా లీక్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మొత్తం ఇంటర్ కూలర్ అయితే క్లీన్ అయింది. కాకపోతే హెడ్లో ఉండే కార్బన్ రిమూవ్ చేయడానికి దీనికైతే యాంటీడోట్ వేస్తున్నాం ఇప్పుడు. సో సిరెంజ్ అది ఉంది కదా, నీడిల్ దీనికి గుచ్చారు. ఇది ఏ పైప్ అంటారు? ఎయిర్ ఇంటేక్ పైప్ కదా, అన్ని కార్లకి దీనికి వేయాలా? ఒక్కొక్క కార్ బట్టి మారిపోద్ది. ఇంజిన్ ఆన్లోనే ఉంచాలి కదా? ఇంజిన్ ఆన్లోనే ఉంచాలి. ఓకే, సో చూడండి మొత్తానికి అయితే లోపలికి వెళ్ళిపోయింది యాంటీడోట్. దీని పర్ఫార్మెన్స్లో అయితే 100% చేంజ్ వస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, ఎందుకంటే నా రెడ్ బుల్కి అయితే ఇన్సెక్ట్ చేయగానే చాలా జరిగాయి అందులో. అది ఇక్కడ మ్యాటర్ అయితే అయిపోయింది, ఇంజెక్షన్ పడిపోయింది, డోసేజ్ వచ్చింది, రేపు సెకండ్ డోసు. సో మళ్ళీ ఎప్పుడు యాంటీడోట్ అనేసి అంటే మీకు ఎప్పుడైనా లైట్గా బ్లాక్ స్మోక్ వచ్చినట్టుగా అనిపించిన అప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ పైప్ ఇప్పండి. మళ్ళీ బ్లాక్ స్మోక్ వచ్చినట్టు అనిపిస్తే ఈ పైప్ ఇప్పుతారు కదా, ఇప్పిన తర్వాత దీని లోపల పైప్ ఇప్పిన తర్వాత బ్లాక్ ఏమైనా కనిపించింది అనుకోండి, అప్పుడు టర్బో లీక్ అవుతున్నట్టు అర్థం. ఇంటర్ కూలర్ మళ్ళీ క్లీన్ చేయించండి, మళ్ళీ అప్పుడు యాంటీడోట్ వేసుకోవాలి అంతే. మరి ఇంత వేగం ఏం అవసరం లేదు. మళ్ళీ బానెట్ అయితే దింపేసి మన ప్రయాణాన్ని అయితే కానిచ్చేద్దాం. వెల్కమ్ టు శ్రీకాకుళం. ప్రస్తుతం మనం నాగావళి నది పైన అయితే ఉన్నాం. ఈ బ్రిడ్జ్ దాటంగానే మనం శ్రీకాకుళం సిటీ. సో వెల్కమ్ టు శ్రీకాకుళం టౌన్. శ్రీకాకుళం వెళ్ళాలంటే మనం డైవర్షన్ తీసుకోవాలి, హైవే నుంచి లోపలికి అలా వెళ్ళిపోవాలి. సో బ్యూటిఫుల్ శ్రీకాకుళం టౌన్ అటు సైడ్ ఉంది. అటు సైడ్ కనిపించేదంతా కూడా శ్రీకాకుళం టౌన్. ఇక్కడ నుంచి ఇచ్చాపురం 122 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇచ్చాపురం అంటే తెలుసు కదండి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. మనం అయితే ఈరోజు ఇచ్చాపురం కాదనుకోండి వెళ్ళేది. కోల్కతా 771, భువనేశ్వర్ 321 కిలోమీటర్ ఇక్కడ నుంచి, శ్రీకాకుళం దగ్గర నుంచి. శ్రీకాకుళాన్ని ఆల్మోస్ట్ దాటేసాం అనుకోండి, ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకా టౌన్ని బైపాస్ చేసినట్టే. శ్రీకాకుళం టౌన్ దాటాక మనకు వంశధార నది అది ఉంటుంది అనమాట, దానిపైన ఉన్నాం. అఫ్ కోర్స్ ఇక్కడ వాటర్ ఏం లేదనుకోండి. వంశధార బ్రిడ్జ్ని అయితే దాటుతున్నాం. మడపాం టోల్ ప్లాజా అయితే దాటేస్తాం ఇప్పుడు. మాస్టర్ ఇంకెన్ని టోల్ గేట్లు ఉంటాయండి మీ ఇంటికి? అయిపోయిందా, ఇంకేదైనా ఉందా? రెండేనా? ఇది రెండో టోల్ గేట్ కదా? అచ్చా అమ్మ, మధ్యలో చిలకపాలెం ఉండేది, ఇప్పుడు అది తీసి ఆ డబ్బులేమో ఇటు అటు సర్దిశాను. అవునా? సో గైస్ ఇప్పుడే మనం నర్సంపేటను అయితే దాటేసాం. అండ్ నిలువు గారి ఇంటికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.